రాయలసీమ హక్కుల దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమం. అనంతపురం శ్రీబాగ్ ఒప్పందాన్ని పురస్కరించుకుని ఈరోజు రాయలసీమ హక్కుల దినోత్సవం సందర్భంగా అనంతపురం కోర్టు రోడ్డులోని పప్పూరు రామాచార్ల విగ్రహం వద్ద జలసాధన సమితి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్, రాయలసీమ ఉద్యమ సంఘాల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా రామాచార్ల విగ్రహానికి పూలమాలలు వేసి రాయలసీమ హక్కుల పరిరక్షణకి ప్రభుత్వంపై డిమాండ్లను ఉంచారు. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, లోకాయుక్త మరియు హెచ్ఆర్సీ కార్యాలయాలకి సొంత భవనాలు నిర్మించాలని కోరారు. అలాగే హంద్రీనీవా, గన్రేవుల, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, కృష్ణానది బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతికి ఈ ప్రాజెక్టుల తరలింపునకు సంబంధించిన ప్రభుత్వ చర్యల్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రామ్ కుమార్, తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, రామాంజనేయులు, అడ్వకేట్ ప్రకాష్, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అనంతపురం జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో పప్పూరు రామాచార్యులు గారి విగ్రహం ముందున రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఈరోజు ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజున మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలోనే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఈ రాయలసీమకు గత ప్రభుత్వాలు ఎంతో అన్యాయం చేస్తున్నాయి. గతంలో కర్నూలు రాజధానిగా ఉండింటే ఈ రోజున ఈ రాయలసీమ వాసులంతా కూడా అనంతపురం జిల్లా, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా సాగునీటి, తాగునీటి కోసం ఈరోజు ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఉండేది. కాబట్టి ఈరోజు రాయలసీమ ముఖ్యమంత్రులు కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఈ రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క రాయలసీమ వ్యక్తి ఖండించాలని చెప్పి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం. ఇదే విధంగా ఈ రాయలసీమకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి లోకాయుక్తను కానీ, హెచ్ఆర్సీని కానీ, లా యూనివర్సిటీని కానీ తరలించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రాయలసీమ వాసులంతా కూడా ఐక్యమై మున్ముందు ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలు ఖచ్చితంగా వ్యతిరేకించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. జై రాయలసీమ.